ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మున్సిపాలిటీ ఏర్పాటు కోసం చాలా కృషి చేసి ఏదో డెవలప్ చేద్దామని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇది మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం అయితే అసలు ఖానాపూర్ మున్సిపాలిటీ అసలు పట్టించుకునే పాపన అవ్వలేదు. మనము ఆ రోజు నుంచి వెళ్ళి మనం జీపీ లెవెల్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఈరోజు ఉండడం జరిగింది. ఆ బస్ స్టాండ్ ఏరియా చూసుకున్నట్టయితే కానీ, ఆ మార్కెట్ ఏరియా చూసుకున్నట్టయితే కానీ మొత్తము నీటి ప్రవాహంతో మొత్తం అన్ని మోర్లు కూడా మొత్తం డ్రైనేజ్ మొత్తం బ్లాక్ అయిపోయి గతంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. నేను కోరుకునేది ఒకటే, ఖానాపూర్ సమస్య అయితే పెద్ద సమస్యలు అవుతున్నాయో తొందరని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తొందరగా నిర్వహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం అయినా వెంటనే ఖానాపూర్ మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టి వారి పాలక వర్గాన్ని అంతా ఏకం చేసి ఈరోజు మొత్తం ఒక అద్దం పట్టే విధంగా ఈరోజు మున్సిపాలిటీ డెవలప్ చేసే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ముఖ్యంగా ఈరోజు మనం మార్కెట్ యార్డ్ అయితే మనం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. ఆ మార్కెట్ కూడా అక్కడ పాత బిల్డింగ్ అయితే ఎంఆర్ఓ ఆఫీసు ఎంఆర్ఓ ఇల్లు పాత ఉందో దాన్ని వెంటనే వారి లబ్ధి కోసం అప్పుడప్పుడు టెండర్లు వేసేసి దాన్ని తూతుమంతంగా పనిచేసి దాన్ని కూడా ఓపెన్ చేయకుండా ఉంచడం చాలా సిగ్గుమాలిన చర్య. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వారి యొక్క పాలకవర్గం కూడా వెంటనే స్పందించి దాన్ని ఛాలెంజ్గా తీసుకొని వెంటనే మొత్తం మార్కెట్ యార్డ్ మొత్తం కూడా మార్కెట్ అంతా కూడా కూరగాయల మార్కెట్ అంతా కూడా షిఫ్ట్ చేస్తే చాలా కూడా బాగుంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖానాపూర్ మున్సిపాలిటీగా అవతరించి 5 సంవత్సరాలకు పైగా గడుస్తున్న ఇప్పటికీ 4 కమిషనర్లు మారారు, 2 చైర్మన్లు మారారు. కానీ ఖానాపూర్ పట్టణం మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. పేరుకే పట్టణం కానీ మౌలిక సదుపాయాలు ఏం లేదు, సరైన నాలా వ్యవస్థ లేదు, రోడ్ వైండింగ్ కాలేదు. రోడ్ వైండింగ్ ఇప్పటికీ ఒక అత్యవసర వెహికల్ పోవాలి అని అంటే కొట్టుమిట్టాడుకుంటూ వెళ్ళాల్సి ఉంది. ఒక ఫైర్ స్టేషన్ వెహికల్ పోవాలన్నా, ఒక అంబులెన్స్ పోవాలన్నా ఈ రోడ్ వైండింగ్ ఇక్కడికి వెళ్ళి అక్కడికి దాటాలి అని అంటే మ్యాక్సిమం 10-15 నిమిషాలు పడుతుంది. అప్పటి వరకు అక్కడ అంటుకుంటాయి. పాలకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అంటి పట్టనట్టుగా ఉన్నారు. ఈ ఖానాపూర్ మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత ఏంది లాభం జరిగిందంటే ఉన్నోడి భూమికి ఆ వాల్యూ పెరిగింది, లేనోడి పూరి గుడిసెకు వాడి ట్యాక్స్ పెరిగింది తప్పితే ఖానాపూర్ పట్టణ ప్రజలకు మాత్రం ఏ మాత్రం కూడా అభివృద్ధికి నోచుకోలేరు. మిషన్ భగీరథ అని అన్నారు. మిషన్ భగీరథ ఎన్నో కోట్లు ఖర్చు చేసి నిర్మించారు కానీ ఇప్పటి వరకు వచ్చిన దాఖలాలు లేవు. వచ్చిన నీళ్లు కూడా దానికన్నా కుంట్లో నీళ్ళు బాగుంటాయి, అంత అధ్వానంగా మిషన్ భగీరథ నీళ్ళు ఉన్నాయి. రోడ్ వైండింగ్ చేయకముందే అది ఉన్న 35 ఫీట్స్ రోడ్లోనే మధ్యలో సెంట్రల్ లైటింగ్ చేసిర్రు. ఏ వెహికల్ వెళ్ళనీకి లేదు, సరైన నాలా వ్యవస్థ లేదు. పూర్తిగా శిథిలావస్థలో ఉందండి. అక్కడికి వెళ్తే అంటే భయం కొద్దీ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు పడిపోతుందో ఎవరికి తెలియదు. ఒక్క నూతన భవనం నిర్మించింది లేదు. ఇంతవరకు మున్సిపాలిటీలో ఇది చేసినామని చెప్పుకోనికి మాత్రం ఖానాపూర్ పట్టణంలో ఏది కూడా లేదు. ఖానాపూర్ ప్రజల పరిస్థితి ఎట్లుందంటే గత ప్రభుత్వం మెల్లె పోయి గుడ్డి వచ్చినట్టు ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, అంటే మార్కెట్ యార్డ్ నుంచి మన మున్సిపల్ ఆఫీసు వరకు ఇదివరకు రోడ్ ఎవరు ముట్టింది లేదు, మున్సిపల్ అయింది కూడా. మరి అడ్డగోలు రేట్లు పెంచారు, అడ్డగోలు ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, అడ్డగోలు డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ఆ రోడ్ను మాత్రం డ్రైన్లు కానీ రోడ్ను కానీ ముట్టుడు లేదు.
ఈ మున్సిపల్ వాళ్ళు ఏమన్నంటే మున్సిపల్ కదా ఎక్కడ మున్సిపల్ లేదు, ఎక్కడ మున్సిపల్ లేదు. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మంచి డెవలప్మెంట్ ఉండే, కానీ అప్పుడు మడగలు కట్టిర్రు, షటర్లు కట్టిర్రు, అన్ని కట్టినాం. కానీ ఈరోజు మున్సిపల్ అయిన చూద్దాక ఎక్కడ ఒక షటర్ లేదు, ఒక్కొక్క మడగలు లేవు. నేను మున్సిపల్ చైర్మన్గా గత 4 నెలల నుండి అహర్నిశలు కష్టపడుతూ ఖానాపూర్ అభివృద్ధిపై ఎంతో పాటుపడుతున్న సందర్భంలో కొందరు వ్యక్తులు ఖానాపూర్ మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగట్లేవని చెప్పడం కొన్న కొసమెరుపు. ఈ అభివృద్ధిని చూస్తూ ఉంటే గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పేపర్లకు పరిమితమై ఏమున్నా 25 కోట్లు, 10 కోట్లు, 12 కోట్లు అని చెప్పి పేపర్ల ప్రకటనిస్తూ గతంలో గౌరవ చంద్రశేఖరరావు గారు సీఎంగా ఉన్నప్పుడు నిర్మల్ బహిరంగ సభలో వచ్చేసి 25 కోట్లు ఖానాపూర్ మున్సిపాలిటీకి ఇస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ అది పేపర్లకు పరిమితమైపోయి ఆ క్రమంలోనే గవర్నమెంట్ కూలిపోవడం జరిగింది. మా డైనమిక్ లీడర్, మా గౌరవ ఎమ్మెల్యే గారు బొజ్జిపట్టెల్ గారు ఆయన చొరవ తీసుకొని ఆయన గెలవగానే వెంటనే ఖానాపూర్ అభివృద్ధిపై 4,80,00,000 వరకును శాంక్షన్ చేయడం జరిగింది. అది టెండర్ దశలో ఉన్నప్పటికీ ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం జాప్యం జరిగింది. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు నిన్ననే మాకు పిలుచుకొని క్లియర్గా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా 4,80,00,000 వరకును ఈ 10 తారీఖు లోపల టెండర్ పెట్టించేసి యుద్ధ ప్రాతిపదికన ఈ 1 మంత్ లోపల వరకు చాలా విధంగా కృషి చేసి చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.